మంచి నిద్రకు మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది? కానీ మీకు ఒక కాషన్ ఇదలుచుకున్నాను. రాత్రి పడుకునేటప్పుడు మెడిటేషన్ చెయ్యకండి. మెడిటేషన్గా చేసినట్టయితే ఆ నిద్ర అన్నది, బాడీ అలసట అన్నది ఎగిరిపోయి మీకు రాత్రంతా అంతగా మీకు నిద్ర రాదు. మెడిటేషన్ నిద్రపోయేటప్పుడు చేయకూడదు. కానీ there is something called as beta level, alpha level, theta level, delta level. బీటా లెవెల్ అంటే మన కంప్లీట్గా మనం ఉన్నటువంటి అవేకనింగ్ స్టేట్, అంటే ఇప్పుడు మనం ఏదైతే మెలుకొని ఉన్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బీటా లెవెల్. దాని తర్వాత ఆల్ఫా లెవెల్. ఆల్ఫా లెవెల్ అన్నది దట్ ఈస్ మెడిటేషన్. అప్పుడు 7 cycles to 14 cycles, అంటే 14 cycles to 21 cycles per second is that one is 14 cycles to 21 seconds is beta level. బీటా లెవెల్ అన్నది ఇట్స్ అన్ యాక్షన్ లెవెల్. మనం యాక్షన్ తీసుకోవాలి అంటే మనం బీటా లెవెల్లో ఉండాల్సిందే. కానీ జీవితంలో విజయం సాధించిన వాళ్ళు, ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఏదైనా గొప్పగా సాధించాలనుకునే వాళ్ళు, దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆన్ ఆల్ఫా లెవెల్. ఆల్ఫా లెవెల్ అంటే 7 cycles to 14 cycles per second. అది మన బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీ అది లేదా ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ మన బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీని కూడా మనము టెస్ట్ చేయొచ్చు. దెర్ ఆర్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్, అంటే దిస్ కాల్డ్ యాజ్ ఈఈజీ, అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్. మనం అది పెట్టినట్టయితే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ వల్ల వీ కెన్ ఫైండ్ అవుట్ మన బ్రెయిన్ అన్నది 7 cycles to 14 cycles మధ్యన ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు మన మైండ్ చాలా కామ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎటువంటి అలజడి లేకుండా ఉంటుంది. ఎట్లయితే ఒక స్థిరమైనటువంటి ఒక నది లేకపోతే ఒక కొలను ఒక చిన్న రాయేసినా కూడా అందులో ఎట్లయితే ఆ వేవ్స్ ఫామ్ అవుతాయో, మీరు ఆల్ఫా లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఏ కాస్త డిస్టర్బెన్స్ జరిగినా కూడా మీకు సడన్గా మీకు తెలిసిపోతూ ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హైటెండ్ అవేర్నెస్. ఈ మెడిటేషన్ అన్నది ఎవ్వరూ ఏది చేసినానండి, ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన భారవ తంత్రాలో 112 డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ది మెడిటేషన్స్ నేర్పిస్తారు. అది శివ సూక్తాల్లో ఉంటుంది, 112 డిఫరెంట్ వేస్. కానీ ఫైనల్గా ఎవ్వరు ఏ మెడిటేషన్కి వెళ్ళినా కూడా అందులోపల ఉన్నది ఆల్ఫా లెవెలే. ఆల్ఫా లెవెల్ మెడిటేషన్ అంటారు. అయితే ఆల్ఫా లెవెల్ మెడిటేషన్ కనుక చేసినట్టయితే దట్ వన్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ క్రియేటివ్ యాక్టివిటీస్. అంటే ఆ టైం లోపల ఒక 15-20 నిమిషాలు మీరు ఆల్ఫా లెవెల్లో ఉండి కనుక కళ్ళు తెరిచినట్టయితే, కళ్ళు తెరిచే ముందర మీరు ఏం సాధించాలో అది కనుక మీరు విజువలైజ్ చేసుకున్నట్టయితే మీ బ్రెయిన్ అండ్ మైండ్ అండ్ బాడీ అది మీకు యాక్సెప్ట్ చేసి మీరు చాలా ఈజీగా మీ పనులన్నీ కూడా మీరు ఈజీగా చెయ్యగలరు. అలసట అన్నది ఉండదు. ఆ 20 minutes అన్నది విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 sleep cycle, అంటే ఒక 90 నిమిషాలు మీరు మంచి గాఢమైన నిద్ర లోపల మీరు లేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటారో, ఒక 15 నుంచి 20 నిమిషాలు కనుక మీరు ఆల్ఫా లెవెల్ ప్రోగ్రాంలో కనుక ఉన్నట్టయితే మీరు అంతే ఫ్రెష్గా ఉంటారు. దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్. ఆల్ఫా తర్వాత తీటా లెవెల్, డెల్టా లెవెల్. తీటా లెవెల్ అంటే మనకు నిద్రావస్థ, డెల్టా లెవెల్ అంటే దట్స్ ఎ డీప్ స్లీప్. కానీ ఆల్ఫా లెవెల్ లోపల సగం నిద్ర, సగము మనకి మెలకువ స్థితి అన్నది ఉంటుందన్నమాట. అయితే ఈ ఆల్ఫా లెవెల్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీ, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. మన మైండ్ని ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మన మైండ్ అన్నది మన యొక్క మంచి నిద్ర గనక రావాలి గనక అయినట్టయితే ఎవరైతే ప్రతిరోజు ఒక 15 నిమిషాలు పొద్దున
15 నిమిషాలు మధ్యాహ్నం, 15 నిమిషాలు సాయంత్రం. అంటే మీరు వర్క్కి వెళ్ళేటప్పుడు ఒక 15 మినిట్స్ బిఫోర్ మీరు మెడిటేషన్ చేయండి. మీకు అలసట అంతా పోతుంది. యూ ఫీల్ సో ఫ్రెష్. మధ్యాహ్నం భోజనం చేయకముందు ఒక 15 నిమిషాలు ప్రాసెస్ చేయండి. మళ్ళీ మీరు ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు టీ కాఫీ అంత ముఖ్యం కాదండి. హాయిగా ఫ్యాన్ వేసుకోండి, సోఫా సెట్లో కూర్చోండి. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అస్ కౌంట్ డౌన్ మెథడ్. ఇట్ ఈస్ సో సింపుల్. 9, 8, 7, 6, 5, 4, 3. మీరు ఆటోమేటిక్గా మీరు ఆల్ఫా లెవెల్లోకి వెళ్ళిపోతారు. కొద్దిసేపటి తర్వాత 15-20 నిమిషాల తర్వాత మీరు నెమ్మదిగా శాంత చిత్తమైన మనసుతో, శరీరం ఎంతో తేలికగా మీరు నెమ్మదిగా నవ్వుతూ మీరు కళ్ళు తెరుస్తారు. మీ అలసట అంతా పోతుంది. అప్పుడే మీరు నిద్ర లేచినటువంటి పరిస్థితి వస్తుంది. అది మీకు ఇది కూడా ఒక నిద్రావస్థ లాంటిదే, కానీ నిద్ర కాదు. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అస్ మెడిటేటివ్ స్టేట్. ఈ మెడిటేటివ్ స్టేట్ లోపల మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే సమయానికి యూ ఫీల్ సో హ్యాపీ అండ్ సో పీస్ఫుల్. ఆ కళ్ళు తెరిచే ముందు మీరు జీవితంలో ఏ సాధించదలుచుకున్నారు ఒక క్రియేటివ్ విజువలైజేషన్ ద్వారా మీరు ఒక ఇల్లు కొనుక్కోదలుచుకున్నారు. అబ్జర్వ్ యువర్ హౌస్ ఆల్రెడీ హ్యాపెండ్. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాక్ట్ యాజ్ ఎఫ్ ప్రిన్సిపల్. మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారు, ఇది నేను సాధించాలి అని, అది మీరు ఆల్రెడీ సాధించినట్టు మీరు ఊహించుకోండి, విజువలైజ్ చేయండి. యాక్చువల్లీ మీరు సాధించినటువంటి మీరు ఫీలింగ్ తీసుకొస్తారు. నెంబర్ 3 ఈజ్ టేక్ మ్యాసివ్ యాక్షన్. ఎప్పుడైతే మీరు యాక్షన్ తీసుకుంటారో మీరు స్లోగా మీ యొక్క గోల్ వైపు మీరు పయనిస్తారు. మీరు సాధించాలనుకునేవి కూడా అన్నీ మీరు సాధిస్తారు. ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా యాక్టివ్గా ఉంటారు. అలసిపోయిన ఫీలింగ్ రాదు. మీ మైండ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, చిద్విలాసంతో ఉంటారు. దట్ ఈస్ ఎ గుడ్ ఫీలింగ్. మీలో కోపం అనేది తగ్గిపోతుంది. కానీ ఒకటి చెప్తున్నానండి, ఈ ప్రాసెస్లు పడుకునే ముందు మాత్రం చెయ్యకండి. మీరు సాయంత్రం పూట చేసి వదిలేసేయండి. మనసు ఎప్పుడైతే శరీరం కొద్దిగా అలసిపోతుందో ఆ టైంలో మీరు రాత్రి కనుక పడుకున్నట్టయితే మీకు మంచి నిద్ర వస్తుంది. మెడిటేషన్ కనుక నిద్రపోయే ముందు కానీ చేసినట్టయితే మీకు నిద్ర రాదు. ఇక రాత్రంతా పక్క మీద అటు ఇటు దొర్లుతూ ఉంటారు. సో నథింగ్ టు వరీ. మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది మిమ్మల్ని అన్ని విధాల జీవితంలో సహాయపడుతుంది. మీరు కామ్గా, క్వైట్గా, హ్యాపీగా, ఉత్సాహంగా, ఒక లాట్ ఆఫ్ ఎనర్జీ తోటి మీరు ఉంటారు. యువర్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ అండ్ మెడిటేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అదే దాన్ని ప్రాసెస్ అంటారు వెస్టర్న్ వాళ్ళు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.